ఆచి చికెన్ మసాలా. మంత్రులు బుజ్జగించిన జీవన్ రెడ్డి కూల్ కాలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే డిసైడ్ అయ్యారు. తన ఇంటికొచ్చిన ఇద్దరు మంత్రులకు అదే సంకేతం ఇచ్చారు. దీంతో చేసేది లేక నిరాశతో వెళ్లిపోయారు మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్. మంత్రుల సమావేశం తర్వాత మాట్లాడిన జీవన్ రెడ్డి దేవుడి ఆదేశిస్తే జీవన్ రెడ్డి పాటిస్తాడని కామెంట్ చేశారు. తాజా పరిణామాలతో ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, మనం చూస్తున్నాం కాంగ్రెస్ నేతలు ఇంటికి వెళ్లి మరి బుజ్జగించిన జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు, రాజీనామా చేస్తానని కన్ఫర్మ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి అనుకోవచ్చు? ఇది తీరని లోటు అనుకోవచ్చా పార్టీకి? మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి అయితే ఒప్పించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ ఆయన మాత్రం వెనుకడుగు వేసేందుకు సత్యమీరా అంటున్నారు. అయితే తాజాగా ఆయన అత్యంత సన్నిహితుడుగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్థానిక మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అయితే జీవన్ రెడ్డిని అయితే భుజించేందుకైతే అధిష్టానం పంపించారు. అయితే దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం పంపించిన మంత్రులకైతే సానుకూల ఫలితం రానట్టుగా సంకేతాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో జీవన్ రెడ్డిని సముదాయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు శ్రీధర్ బాబు హైదరాబాద్ నుండి నేరుగా జగిత్యాల చేరుకొని మరో మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఇటు కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యంతో కలిసి చర్చలు అయితే చేపట్టారు. సుమారు గంటల పైగా చర్చల్లో పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి మాత్రం చర్చల అనంతరం మాత్రం పార్టీని వేయడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పార్టీ పరంగా అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని, పార్టీలోనే కొనసాగాలని చెప్పేసి కూడా మంత్రులు సూచించినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తనపై చూపించిన వివక్ష గురించి దాదాపు చూపించిన వివక్ష గురించి మాత్రం ఇప్పటికి కూడా వెనుకడిగే వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తన ఏదైతే జీవన్ రెడ్డికి చూపించిన ఏదైతే అప ఉందో దాదాపు అతన్ని మొదటికి అయితే ఎమ్మెల్యే సంజయ్ అయితే చేంజ్ చేసుకున్నప్పటి నుంచి కూడా అతను కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం కూడా శ్రీధర్ బాబు దృష్టికి అయితే తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం జీవన్ రెడ్డి కూడా మీడియా తోటి మాట్లాడిన తర్వాత మాత్రం దేవుడు శాసిస్తేనే జీవన్ రెడ్డి పాటిస్తాడని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడిన పరిస్థితిలో ఇది పార్టీ మారడం అయితే ఖచ్చితంగా మనకైతే తెలుస్తుంది. ఇది జీవన్ రెడ్డితో పాటు చర్చించిన శ్రీధర్ బాబు అయితే తాము కలిసేందుకు వచ్చామని, ఈ సందర్భంగా చర్చే విషయాలైతే అధిష్టానం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు అయితే మీడియా ముఖంగా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డికి అండగా ఉండేందుకు పార్టీ కూడా ఆలోచన చేస్తుందని, ఆయనకి ఏ నిర్ణయం తీసుకోకూడదని కోరమన్నారు. ఇటు 10 మంది ఏదైతే ఎమ్మెల్యేలను ఫిరాయింపు ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నారో వారు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి కోసమే చేరాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుగా జీవన్ రెడ్డి ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మనసు అయితే మార్చుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. పార్టీకి చెందిన గోపి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది జీవన్ రెడ్డి? దానికి సంబంధించిన ప్రక్రియ విధంగా కొనసాగుతుంది. మరి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా దీనికి సంబంధించి? ఇటు రత్న అయితే దాదాపు ఏప్రిల్ మొదటి వారంలో బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు అంచర్లు కూడా జీవన్ రెడ్డి అంచర్లు కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితిలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో బీఆర్ఎస్ లో చేస్తారని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మాత్రం జైన్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 25న రాజీనామా చేసేందుకు కూడా ఫంక్షన్ హాల్ బుక్ చేసి కూడా కార్యకర్తలు అయితే దాదాపు
దాదాపు 3,000 మంది కార్యకర్తల ఆధ్వర్యంలో రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవన్ రెడ్డి మాత్రం 25న రాజీనామా అనంతరం దాదాపు తన కార్యకర్తలు ఏదైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారో వారు కూడా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే అది జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితిలో మాత్రం ఏప్రిల్ 5 నుంచి 11 తేదీ మధ్యలో భారీ సంఖ్యలో సభ ఏర్పాటు చేసి దాదాపు సుమారు 50,000 మంది హాజరయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 50,000 మంది హాజరయ్యే ఈ సభలో మాత్రం పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా కార్యకర్తల నుంచి అయితే మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితిలో మాత్రం అధిష్టానం ఏ విధమైన చర్చలు జరిపినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే వెనుకంజ వేసే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం జీవన్ రెడ్డిని అడిగినప్పటికీ కూడా జీవన్ రెడ్డి కూడా అదే సమాధానం చెప్తున్నారు. ఇటు పార్టీలో కొనసాగే అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే నేను డిసైడ్ అయిపోయాను పార్టీ మారేందుకు అని చెప్పేసి కూడా మనకు సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా దాదాపు ఎవరొచ్చి ఎన్ని నచ్చ చెప్పినప్పటికీ ఎన్ని అవకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చినా గానీ తాను వెనుకంజ వేయనని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా చర్చించిన అనంతరం మాత్రం నిరాశతో వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితులు మాత్రం జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేది ఖచ్చితంగా ఖాయమని కూడా మనకు స్పష్టం అవుతుంది. రత్న గోపి, జీవన్ రెడ్డి వ్యవహారాన్ని మనం చూసాం. పార్టీ నుంచి కొంతమంది నేతలు వచ్చి బుజ్జగించిన ఆయన వినకుండా ఏ విధంగా అయితే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ఇటువంటి ఎవరైతే అలకబూనిన నేతలు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు అధిష్టానం? ఎస్ రత్న, అయితే మనం కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకటి ఒక తీరని మరక అని చెప్పు. 42 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి అంటుపెట్టుకుని ఉన్న సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి పేరుంది. జీవన్ రెడ్డి ఒక కాలంలో ఒక దాదాపు కాంగ్రెస్ పార్టీని శాసించిన స్థాయి కూడా ఉంది. దాదాపు వివిధ పోస్టులతో పాటు ఇటు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉన్న పరిస్థితిలో ఇటు గత ఎన్నికల్లో కూడా కొంతమేర మేనిఫెస్టో కమిటీలో మెంబర్లో ఉండి ప్రధానమైన ఏదైతే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ కూడా మెయిన్ ఏది ముందు ఎలా ముందుకెళ్లాలనేది సూచించిన పరిస్థితి జీవన్ రెడ్డి ఉంది. అదే ఈ జీవన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో మాత్రం అధిష్టానం కూడా తెలంగాణపై కూడా దృష్టి పెట్టే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి పార్టీ పెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తీరని దెబ్బగా చెప్పొచ్చు. ఇటు రాష్ట్రం ఒక జగిత్యాల నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అనేది లేవనెత్తే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా పార్టీ వీడకుండా చర్యలు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇటు చైర్మన్లు కావచ్చు నామినేటెడ్ పోస్టులు అయితే పూర్తి స్థాయిలో భర్తీ చేసి ఇలాంటి అనుభవాలు పునరావృతం కాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు జీవన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేస్తుండడంతో ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మిగతా 9 చోట్ల కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం వారిని కూడా పార్టీ బదలకుండా కూడా ముందస్తు చర్యలుగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా చేరిన వారికి అపోజిట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కూడా ఏదో ఒకటి సంస్థ స్థానం పార్టీలో ఏదన్నా పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు సమాచారం. ఇచ్చిన పదవులకు వీళ్ళు లొంగి పార్టీలో కొనసాగుతారా, పార్టీ నుంచి బయటకు వెళ్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు తెలుసున్న సమాచారం మేరకైతే జీవన్ రెడ్డి ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి అసంతృప్తులు అయితే ఖచ్చితంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ రానున్న రాబో ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపడుతున్నట్టు కూడా ఈ సర్వేలు సూచిస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి
చేరే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది రక్ష. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ గోపి. Gracias.